హాయ్ అండి, వెల్కమ్ టు వందన ఫ్యామిలీ లాగ్స్. ఈరోజు గురు పౌర్ణమి కదండి, అందుకే నేనైతే పొద్దున్నే లేచి స్నానం చేసి రెడీ అయ్యి మా దేవుని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. పూలతో అలంకరించి రెడీ అయితే చేశాను. నేను మనస్ఫూర్తికి బాగుండాలని దేవుని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు టిఫిన్ కోసం అయితే నేను పొంగల్ సాంబార్ అయితే రెడీ చేశాను. పొంగల్ సాంబార్ కాంబినేషన్ అయితే అదిరిపోతుంది. మా ఆయనకు పొంగల్ చట్నీతో కన్నా సాంబార్తో తినడం అంటేనే భలే ఇష్టము. టిఫిన్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. మేమైతే టిఫిన్ తిన్న తర్వాత నేను పిల్లలు ఫ్యామిలీతో అంతా కలిసి సాయిబాబా గుడికి అయితే వెళ్ళాలని అనుకున్నాము. మీరు కూడా ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి కంపల్సరిగా అందరూ గుడికి వెళ్ళి మీ కోరికలు దేవునితో మొరబెట్టుకొని ఆయనను దర్శించుకొని కంపల్సరిగా మీ కోరికలైతే నేను నెరవేరాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నేనైతే ఇన్నాళ్ళు ఎప్పుడు నా ఫేస్ అయితే వీడియోలో చూపించలేదు కదా. కారణం ఏమిటంటే నేను అహోబిలం నరసింహస్వామిని అయితే మొక్కుబడి కోరుకున్నాను, గుండు చేయించుకుంటానని. అందుకోసమైతే నేను పిల్లలైతే ముగ్గురము గుండైతే ఆయన దగ్గర చేయించుకున్నాను. నేను ఇష్టంగా భావించే దేవుడు, ఎక్కువగా తలుచుకునే దేవుడు ఆ నరసింహస్వామి. ఇప్పుడైతే నేను లంచ్ కోసం అయితే పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీ లంచ్ ఏదో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పప్పు అయితే బాగా ఎనిపి పోపు అయితే పెడుతున్నాను. పప్పుకి మెయిన్ ఇంపార్టెంట్ అంతా ఈ పోపే. మేమైతే టిఫిన్ తిన్న తర్వాత అయితే గుడికి అయితే బయలుదేరుతాము. చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి. మా సాయిబాబా గుడి అయితే ఇంటి దగ్గరే, దూరం అయితే కాదు. అందుకే నేను మా అత్తమ్మ పిల్లలైతే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము, బండ్లో అయితే వెళ్ళలేదు. మా పిల్లలు చూడండి ఎలా అల్లరి చేస్తున్నారో. వచ్చేసామండి. ఇదే మా ఊర్లోని సాయిబాబా గుడి. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. భోజనాలు కూడా అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. మేమైతే ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత భోంచేసి అయితే వెళ్తాము. ఇక్కడ డెకరేషన్ అయితే బాగా చేసినారు. మీరు కూడా ప్రతి ఒక్కరు మీ ఫ్యామిలీతో ఈరోజు గుడికి అయితే వెళ్ళండి. ఇలా ఫంక్షన్లకు, పండుగలకే మనం ఫ్యామిలీతో టైం అనేది స్పెండ్ చేయగలము. కాబట్టి ఎవరు మిస్ కాకుండా గుడికి అయితే వెళ్ళండి. ఆయన ఆశీస్సులు మీ అందరికైతే ఉండాలి. మేమైతే దర్శనం అయిపోయింది. ఇప్పుడైతే గిరి ప్రదర్శన అయితే చేస్తున్నాము. ఇప్పుడైతే 3 చుట్లు చుట్టి భోంచేసి అయితే మేము ఇంటికి అయితే వెళ్తాము. నేనైతే ఒక వారం కిందట డ్రెస్సెస్ అయితే మీషోలో ఆర్డర్ చేశాను. నేనైతే లో బడ్జెట్లో ఉన్న డ్రెస్ కానీ ఏదైనా కానీ శారీస్ అలా అయితే బుక్ చేస్తాను. హై కాస్ట్ అయితే నేను ఎప్పుడు బుక్ చేయను. మనం మిడిల్ క్లాస్ కాబట్టి ప్రతి ఒక్కరు చేసే పని అదే. ఫస్ట్ కాస్ట్ చూసిన తర్వాత డ్రెస్ అయితే సెలెక్షన్ చేసుకుంటాం కదండి. నేను కూడా అలాగే హై కాస్ట్ డ్రెస్సెస్ అయితే నేను ఎక్కువ వాడను. ఇట్లా లో కాస్ట్ అయితేనే చూసి మరీ బుక్ చేసుకుంటాను. 2 డ్రెస్సెస్ 1 పాయింట్ అండ్ 1 చున్నీ అయితే వచ్చినాయి. నాకు ఇవి 450 అలా అయితే ఉన్నాయి. డైలీ యూస్కి అయితే బాగుంటాయి. డ్రెస్సెస్ అయితే బస్ సింపుల్గా బాగున్నాయి. క్లాత్ కూడా బాగా సాఫ్ట్గానే ఉన్నాయి. సాఫ్ట్ ఉంది బాగా క్లాత్. పాయింట్ కూడా బాగా స్ట్రెచబుల్గానే ఉంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. కలర్స్ కూడా డ్రెస్ అయితే భలే ఉన్నాయి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.